హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డిక్లైన్ ఆఫ్ ఐవీసీ తెలుసుకున్నాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ హర్రప్పన్ సైట్స్. ఏమేమి సైట్స్ ఉన్నాయి? హర్రప్ప, మొహంజో. ఓకే, హర్రప్పలో మనకి ఏమేమి ఎవిడెన్స్ దొరికాయి. సో ఫస్ట్ హర్రప్ప ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం. లొకేషన్ వచ్చేసరికి మాంటెగోమరీ డిస్ట్రిక్ట్, పంజాబ్ స్టేట్, ఇంకా పాకిస్తాన్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అక్కడ మనకి ఏమేమి ఎవిడెన్స్ దొరికాయంటే 2 rows ఆఫ్ గ్రానరీస్, 2 rows ఆఫ్ 6 గ్రానరీస్. ఓకే, 2 rows ఆఫ్ 6 గ్రానరీస్ అంటే ఇక్కడ 2 rows మీద 6 గ్రానరీస్ అనేవి ఉండేవి. సో ఇలా ఉండేవి అక్కడ, అది ఒకటి కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిగర్ మనకి ఎటువంటి బొమ్మ కనిపించింది అంటే రెడ్ శాండ్ స్టోన్తో చేసిన మేల్ టార్సో అనేది అక్కడ ఒకటి కనిపించింది మనకి. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్ ట్రేడ్ విత్ మెసోపొటామియా మెసోపొటామియాతో మనం డైరెక్ట్ ట్రేడ్ చేసినట్టు మనకి ఎవిడెన్స్ అనేవి మనకి దొరికాయి. ఎక్కడ దొరికాయంటే హర్రప్పలో. నెక్స్ట్ మొహంజదారోలో మనకి ఎవిడెన్స్ దొరికాయి. ఇది ఎక్కడ ఉంది అంటే లర్కానా డిస్ట్రిక్ట్, సింధ్, పాకిస్తాన్లో ఉంది. ఇది నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మల్టీ పిల్లర్స్తో చేసిన అసెంబ్లీ హాల్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ది గ్రేట్ పబ్లిక్ బాత్ తెలుసు కదా. ది గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది అంటే ఈ బిట్ వెరీ ఇంపార్టెంట్, మొహంజోదారో. అండ్ నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ వులెన్ క్లాత్, ఒక చిన్న ముక్క అనేది మనకి వులెన్ క్లాత్ మనకి దొరికింది. సో వాళ్ళు అది చూసి మనము ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వులెన్ క్లాత్ ధరించే వాళ్ళు అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా హార్స్ ఉన్నట్టు ఎవిడెన్స్ ఉంది. ఇంకా బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, దిస్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రాంజ్ స్టాట్యూతో చేసిన డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ అనేది మనకి మొహంజోదారోలో దొరికింది. నెక్స్ట్ సీల్ పీక్ ఆఫ్ పశుపతి శివ, సీల్ ఒకటి కనిపించింది. అది ఎవరిదండి? పశుపతి శివ. ఓకే, నెక్స్ట్ మదర్ గాడెస్. సో వాళ్ళు పూజించేవారు అని మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో. సో అది ఓకే. ఇంకా మొహంజోదారోని ఏమంటారంటే మౌండ్ ఆఫ్ ది డెడ్ అని కూడా అంటారు. ఓకే, దిస్ బిట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో కాళీబంగన్ లొకేషన్ వచ్చేసరికి రాజస్థాన్. అసలు దీనికి కాళీబంగన్ అని నేమ్ ఎందుకు వచ్చింది అంటే కాళీబంగన్ మీనింగ్ ఏంటి అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 ఫైర్ అల్తార్స్ అనేవి దొరికాయి, అంటే అగ్నిగుండాలు 7 ఇక్కడ మనకి దొరికాయి అన్నమాట. నెక్స్ట్ బ్రిక్ వాల్ కట్టారు. దీని చుట్టూ సీటడల్ అండ్ లోయర్ టౌన్కి కూడా. సీటడల్ అంటే ఏంటి? టౌన్ ప్లానింగ్లో భాగంగా 2 types ఆఫ్ బిల్డింగ్స్ అనేవి డిజైన్ చేశారు, సీటడల్ అండ్ లోయర్ టౌన్. సీటడల్ టౌన్ అంటే అప్పర్ టౌన్ అని అర్థం. దీంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే ఏమేమి ఉండేవంటే గ్రానరీస్, రిలీజియస్ బిల్డింగ్స్. సో ఓకే, ఇవన్నీ ఇక్కడ అప్పర్ టౌన్ సీటడల్లో ఉండేవి, గ్రానరీస్, రిలీజియస్ బిల్డింగ్స్. అండ్ నెక్స్ట్ లోయర్ టౌన్లో ఏముండేవంటే పీపుల్ నివసించేవారు, ప్రజలు హౌసెస్ కట్టుకొని లోయర్ టౌన్లో ఉండేవాళ్ళు. ఇది వీళ్ళ టౌన్ ప్లానింగ్లో భాగం ఇది. ఓకే, దీని చుట్టూ ఏం బిల్డ్ చేశారంటే ఇటుకలతో కట్టిన వాల్ అనేది దీని చుట్టూరా సీటడల్ చుట్టూ ఉంది, లోయర్ టౌన్ చుట్టూ కూడా ఉండేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ హర్రప్పన్ సైట్స్. వీటిల్లో నుంచి మనకు బిట్స్ రావచ్చు. సో డెఫినెట్గా మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను మీకు డెఫినెట్గా క్లియర్ చేస్తాను. ఓకే, నా ఇన్స్టా క్యామెల్ బోన్స్. నెక్స్ట్
బరియల్స్ అంటే సమాధులు ఎలా కట్టేవారంటే సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ షేప్లో బరియల్స్ అనేవి సమాధులు అనేవి వీరు నిర్మించేవారు. ఓకే, రేపు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేస్తున్నాము. సో రేపటి వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు మిస్ అవ్వకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుందని ప్రెస్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, లోథల్ లొకేషన్ వచ్చేసరికి అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఉంది లోథల్. నెక్స్ట్ పాయింట్, రైస్ హస్క్ రిమైన్స్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎవిడెన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేడ్ విత్ మెసోపోటామియా. ఇక్కడ కూడా లోథల్లో కూడా డైరెక్ట్ ట్రేడ్ మెసోపోటామియాతో మనము ట్రేడ్ చేసినట్టు ఎవిడెన్స్ అనేవి దొరికాయి. నెక్స్ట్, ఏ షిప్ డిజైన్ ఆన్ ఏ సీల్. ఒక సీల్ ఉంది కదా, ఈ సీల్ మీద ఏముందంటే షిప్ డిజైన్ అనేది ఉంది. సో అందుకని వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి షిప్స్ కూడా వాడేవాళ్ళు అని మనకి తెలిసింది. మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, వీళ్ళు గేమ్స్ మన మోడర్న్ డే ప్రకారం అయితే చెస్ ఆడేవారు. ఓకే, దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఇన్ లోథాల్. ఇది ఓవరాల్గా లోథాల్ గురించి. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.